దర్శకరత్న దాసరి మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దిగ్గజ దర్శకుడితో తమ అనుబంధాన్ని తలుచుకుని ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి దాసరి అంతిమ యాత్ర మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్కి కొనసాగుతుంది. ఈ సాయంత్రం దాసరి ఫామ్ హౌస్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. తెలుగు సినిమా మూస ఫార్ములాని బద్దలుగొట్టిన మొనగాడిగా దాసరికి పేరుంది. కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా, మాటల రచయితగా, పాటల రచయితగా సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు దాసరి. అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నెస్ రికార్డుకెక్కిన ఘనత దాసరి సొంతం. తెలుగు సినిమా రంగంలో దర్శకుడి పేరుని, దర్శకుడి స్థాయిని శిఖరాగ్రాన నిలబెట్టిన దర్శకుడు దాసరి నారాయణరావు. హీరో హీరోయిన్లకే కాదు, దర్శకులకి కూడా అభిమానులు ఉంటారని నిరూపించిన ట్రెండ్ సెట్టర్ ఆయన. సంచలనాలు, సాహసాలు, ప్రయోగాలు, రికార్డులు దాసరి జీవన గమనంలో ప్రముఖంగా కనిపిస్తాయి. చరిత్రకెక్కిన విజయాలను సొంతం చేసుకున్నారు. ఆయన నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, పాటల రచయిత. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్ద దిక్కుని కోల్పోయింది. 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 151 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న వెండితెరకు ఎందరో మేటిదారులను తయారు చేసిన మేస్త్రి. అడిగిన వారికి లేదు అనకుండా సాయం చేసిన మనసున్న మారాజు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను ఒంటరి చేసి సెలవంటూ వెళ్లిపోయాడు. ఈరోజు దాసరి నారాయణరావు గారు చనిపోయారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికి కూడా తీరని లోటు. దాసరి నారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఒక నటుడుగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్న వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఒక చిన్న కుటుంబంలో పుట్టి, పాలకొల్లో పుట్టి, అచంచలమైన విశ్వాసంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడాడు. ఇక్కడ సినిమా యాక్టర్గా కూడా మీరు చూస్తే సినీ కార్మికుల సంక్షేమం కోసం ఎనలేని సేవలు అందించిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అదే మరిగా ఏదైనా చెప్పాలంటే కుండలు బద్దలు కొట్టి చెప్పగలిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. ఎక్కడ రాజీ పడిన సందర్భాలు కూడా లేవు. అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం. మోహన్ బాబు సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు మొదటిసారి, ఎందుకంటే మా ప్రాంతం నుంచి రావడం, బంధువుగా ఉండడం, అక్కడి నుంచి దాసరి నారాయణరావు గారితో పరిచయం ఉంది. ఆ తర్వాత మా కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. నా పెళ్లి తర్వాత కూడా, పెళ్ళప్పుడు కానీ పెళ్లి తర్వాత కానీ చాలా సన్నిహితంగా ఉంటూ అన్ని విధాలా సహకరించారు. వారి సతీమణి కూడా పద్మ గారిని చూస్తే నేనంటే ఆ కుటుంబానికి చాలా అభిమానం. చాలా, ఒక మాటలో చెప్పాలంటే సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను చూసుకునేవారు. అలాంటి అనుబంధం ఉండే కుటుంబం. ఓసారి చరిత్రలో ఎన్ని పనులు చేసినా డెస్టినీ కూడా ఈ విధంగా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఒక మహానటుడిని, మహానేతని, మహా దర్శకుడిని మనం పోగొట్టుకునే పరిస్థితి అయింది. చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆయనంటూ కొన్ని విలువల కోసం పోరాడారు. ఆయన చేసిన పని ఉంది, ఆయన ఆశయాలున్నాయి. ఏదైతే ఆయన చేసిన పని ఉందో శాశ్వతంగా గుర్తుంటుంది. కొంతమంది తెలుగువారి గుండెల్లో ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో దాసరి నారాయణరావు గారు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నమస్కారం. దాసరి గారికి ఆకస్మిక మరణం మాకు చాలా బాధ కలిగించింది. త్వరగా హాస్పిటల్కి వెళ్ళి త్వరగా కోలుకుంటాను ఆశించాను. లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళి కూడా వ్యక్తిగతంగా నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసినాను. బంధువులు కూడా నాకు వ్యక్తిగతంగా చాలా బాధ, చాలా తీరని లోటు. నాకు మనస్ఫూర్తిగా వారికి, వారి కుటుంబ సభ్యులకి వారి కుటుంబ సభ్యులకి
సానుభూతిని తెలియజేస్తూ దాసరి గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినీ రంగంలో ఆయన గురించి అందరికీ తెలిసిన విషయాలే. రాజకీయ రంగంలో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న అంకితభావం, రాజీవ్ గాంధీ గారి పట్ల, సోనియా గాంధీ గారి పట్ల ఆయనకున్న విశ్వాసం, పార్టీకి ఆయన చేసిన సేవలు ఈ సందర్భంగా ఎవ్వరం మర్చిపోలేమని, వారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ. దాసరన్న ఏంటంటే హృదయం పరిపెట్టుకోవాలండి, మాటలు రావటం లేదు. చిన్న సినిమా హాళ్ళు, లేకపోతే చిన్న సినిమాలు, లేదా చిన్న నిర్మాతలు, చిన్న దర్శకులు, చిన్న నటులు వాళ్ళని చూడమని చెప్పిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి దాసనారాయణరావు గారు. అందుకే ఆయనకు ఇష్టం, అందుకే మాకందరికి ఆయన అంటే ఇష్టం. ఇవాళ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆయన తీసిన సినిమాల స్ఫూర్తితో పనిచేయాలని, ఆయన సినిమాల్లో చూపించినటువంటి ఏదైతే బాట ఉందో ఆ బాటలో నడవాలని చెప్పి నేను ప్రతి చోట కూడా ఆయన పేరుతో చెప్తా ఉంటాను. ఇవన్నీ కూడా వసే రావులమ్మ సినిమా తీసి ఆడు బలహీన వర్గాల మహిళ ఏ విధంగా అన్యాయం కాబడితే తన శీలాన్ని కాపాడుకోవడం కోసం ఎంత తెగిస్తుందో అన్నయ్య చెప్పాడు ఆ రోజున. నేను మొన్న మధ్య కూడా అదే చెప్పాను, మహిళలంతా చాకులు కత్తులు పెట్టి తిరగాలని. ఎవరో ప్రశ్నిస్తే అదే చెప్పారు, ఏనాడో దాసరి అన్నయ్య చెప్పారు తన సినిమాలో. ఆ విధంగా ఎవరైతే మీదకి వస్తారో మనం చంపేస్తుంది ఆ హీరోయిన్ కానీ. కాబట్టి మహిళలందరికీ హీరోయిన్ ఒక హీరో కాదు, హీరోయిన్ అనేది కూడా ఆయన చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. ఏది ఏమైనా ఒక మంచి మనిషిని పోగొట్టుకున్నాం. ఒక సినిమా ప్రపంచానికే కాదు నష్టం, మానవ జాతికే నష్టంగా నేను భావిస్తున్నాను. జీవితంలో పెద్దగా ఫైట్ చేశాడు అన్ని రంగాల్లో. అతని మరణం కుటుంబానికే కాదు, సొసైటీకి, దేశానికి కూడా తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఎంతో సేవ అందించాడు దేశానికి, ఎంపీగా, మంత్రిగా. అతని మరణానికి తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ అతని కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అతను ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఎందరికో ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక మహావృక్షం, తన మానవీయ విలువలతో అందరికీ సుగంధపు పరిమళాలు పంచినటువంటి వటవృక్షం. అంతటి మహానుభావుడు, ప్రజలకు రాజకీయంగాను సామాజికంగాను చిత్రరంగానికి ఎనలేనటువంటి సేవ చేసినటువంటి ఆ మహానీయుని కోల్పోవటం అన్నది మొత్తం తెలుగు జాతి అంతా కూడా బాధపడాల్సినటువంటి సమయం. ఆ మహానుభావునికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్న వాళ్ళకి. మహాదర్శకుడు, గిన్నిస్ బుక్ రికార్డు చేసినటువంటి దర్శకుడు, తెలుగు జాతి గర్వపడేటువంటి దర్శకుడు, సంచలనాలకు మారుపేరు, కొత్త సందేశాలకి, కొత్త ఆలోచనలకు మారుపేరైనటువంటి దర్శకరత్న, నంది అవార్డు గ్రహీత అయినటువంటి దాసనారాయణరావు గారి యొక్క రాజకీయ జీవితంలో కేంద్ర మంత్రిగా చేయటం, పేద ప్రజల మనిషిగా నిలబడటం, ఆ విధంగా వారు హఠాన్మరణం చెందటం మా అందరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. ఆ విధంగా వారి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తుంది. దాసరి నారాయణరావు మరణించాడంటే దిగ్భ్రాంతిగా ఉంది, బాధగా ఉంది. తెలుగు ప్రజల యొక్క కీర్తిని యావత్ ప్రపంచం అంతా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మహాదర్శకుడు, నటుడు, నిర్మాత, స్క్రిప్ట్ రైటర్, మల్టీపర్పస్ పర్సనాలిటీ. ఒక వ్యక్తి రాజకీయంలో కానీ, సినిమా రంగంలో కానీ, రచయిత కానీ అన్ని విధాలు కూడా ఎంతో కీర్తి తీసుకొచ్చినటువంటి గొప్ప మనిషి. గిన్నిస్ రికార్డ్ బుక్ సినిమా దర్శించినటువంటి మహా క్రియేటర్. అంతేకాకుండా దాదాపు 25-30 మంది డైరెక్టర్ని క్రియేట్ చేసినటువంటి గొప్ప దాసనారాయణరావు ఈరోజు మరణించాడంటే ఎంతో బాధగా ఉంది. ఆయన ఆత్మ శాంతి కలిగించాలని, కుటుంబ సభ్యులకు శాంతి కలిగించాలని అందరం కూడా దాసనారాయణరావు, మరొక దాసనారాయణరావు చూడలేము. దాసుడు గ్రేట్. ఈనాడు తెలుగు చలనచిత్ర రంగం
మరొక మూల స్తంభాన్ని కోల్పోవటం జరిగింది. 150 పైచిలుకు సినిమాలు, సందేశాత్మకమైనటువంటి సినిమాలకి దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా 50 పైచిలుకు సినిమాలకి నిర్మాతగా బాధ్యతలను వ్యవహరించడమే మాత్రమే కాకుండా చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రంగం మీద కూడా వారిదైన శైలిలో ముద్రని వదిలి వెళ్ళినటువంటి వారు దాసరి నారాయణరావు గారు. కుటుంబ సభ్యులకి మాత్రమే కాకుండా మిత్రులకి సైతం చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ వారికి అండదండగా నిలిచేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వారు దాసరి నారాయణరావు గారు. ఇవాళ వారు పరమపదించడం అన్నది తెలుగు చలనచిత్ర రంగానికి, కేవలం వారి కుటుంబానికి మాత్రమే కాకుండా తెలుగు చలనచిత్రానికి ఇది తీరని లోటు. వారి ఆత్మకి శాంతి కలిగించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంతకుముందు తాత మనవుడు డైరెక్షన్ అది అయిపోయిన తర్వాత ఒక హీరోలతో చేయటువంటి పెద్ద హీరోలతో చేయటువంటి వచ్చేటప్పటికి మనుషుల్లో దేవుడు సినిమా మనుషులంతా ఒకటండి. ఆ సినిమా ఓపెనింగ్కి నేను వెళ్ళటం జరిగింది. మా ఇద్దరు అనుబంధం ఏంటంటే ఆయనకి పెద్ద హీరోలతో ఫస్ట్ సినిమా, ఆ సినిమాకి నేను క్లాప్ ఇవ్వటం జరిగింది. అప్పుడప్పుడు ఎప్పుడు కలిసినా అంటూ ఉండేవారు, నాన్న హరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టావు, నేను ఫస్ట్ డైరెక్షన్, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని అంటుండేవారు. అదీగాక ఎక్కడ కలిసిన ఎన్ని సందర్భాలు అయినా సరే ఒకటేనండి ఆయన గురించి చెప్పాలంటే, ఆయన మహోన్నతమైన వ్యక్తి, అదో వ్యవస్థ, ఇండస్ట్రీకి తీరని లోటు. ఇండస్ట్రీలో కూడా చిన్న ప్రొడ్యూసర్స్కి ముందు ముఖ్యంగా, అలాగే చిన్న చిన్న కార్మికులకి ఇండస్ట్రీలో వాళ్ళకి ఏ బాధ వచ్చినా ఆయన ముందుండి, ప్రతిదానికి ఆయన ముందుండి వెళ్ళటం చేయటం, ఇక నభూతో నభవిష్యండి. అలాంటి వ్యక్తి ఇక పుట్టడం చాలా కష్టం. పుట్టడు, పుట్టలేడు, పుట్టబోడు కూడా. ఆయన లేని రోడ్డు మాట్లాడుకోవడంతో ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. రాజకీయాలు తెలుసుకున్నట్లయితే మా అందరికీ ఒక అంతగా ఒక ధైర్యంగా ఉండేవారు. ఏదైనా దాంట్లో ఉన్నవాళ్ళే వర్గానికి అందరికీ అసలు ఒక పెద్ద దిక్కుని చాలా కూడా రాత్రి చెప్పాలని కూడా కలిసి వాడికి ఆయన ఆ ప్రకటన సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి. మామూలుగా ఎవరికైనా సరే కొన్ని రంగాల్లో ప్రావీణ్యం కమాండ్ ఉంటుంది. అయితే దాసరి నారాయణరావు గారు సినీ రంగానికి సంబంధించిన 24 క్రాఫ్ట్స్, ముఖ్యంగా దర్శకులకి ఒక ప్రైడ్ తెచ్చిన వ్యక్తి ఆయన. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆయనలో ఉన్న ఒక మానవీయ కోణం ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ శ్రీరంగానికి సంబంధించిన కార్మికులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క వెల్ఫేర్ నుంచి కూడా ప్రయత్నం చేశారు. మరి ఆయన మృతి అనేది ఇది పేరు, ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అలాగే కుటుంబ సభ్యులకి ప్రగాఢ తెలియజేసుకుంటారు. దర్శకుడు తెర ముందుకు తీసుకురావడానికి దర్శకుడిని ఆయనే మొట్టమొదటిసారిగా దర్శకుడి పేరుని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అనేక మంది కొత్త వ్యక్తుల్ని కూడా పెట్టి చిత్రాలు తీసి విజయవంతం చేయవచ్చునని నిరూపించినటువంటి గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు గారు. కేవలం తెలుగు చలనచిత్ర రంగానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు, రాజకీయాల్లో కూడా ఆయనకి ప్రముఖ స్థానం ఉన్నది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన పాత్రను పోషించి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు మరణించటం అటు రాజకీయ రంగానికి, ఇటు సినిమా రంగానికి తీవ్రమైన లోటు. వారికి నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఈ మధ్యకాలంలో చాలా పటిష్టంగా పెరిగాయి. ప్రతిరోజు ఆయనతో ఫోన్లో మాట్లాడే అవకాశం. ఒకానొక సందర్భంలో ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి ఉద్యమం జరిగినప్పుడు, ఆయన్ని హాస్పిటల్లో నిర్బంధించినప్పుడు, ఉద్యమం చేయకపోతే ఆయన ప్రాణాలు పోతాయని చెప్పినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. చెప్పడానికి కూడా మాటలు కూడా రానంత బాధగా అనిపిస్తూ ఉంది. దేవుడు మంచి వాళ్ళని ఎందుకు తీసుకుపోతాడో కూడా ఇప్పటికీ ఇది ఒక అర్థం కానటువంటి ప్రశ్నే. ఇది
ఇండస్ట్రీ మాత్రం పూర్తిగా చూపు కోల్పోయిందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. దాసరి నారాయణరావు గారు లేనటువంటి సినిమా చిత్రసీమను ఊహించలేనటువంటి పరిస్థితి. ఏవైనా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాను. కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీకే కాకుండా అన్ని భాషల్లో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో సినిమాలు తీసి మరి ఈరోజు మరి భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్ప పేరు సంపాదించినటువంటి ఆయన తీసినటువంటి చిత్రాలు చూస్తే హృదయానికి అంటే విధంగా ప్రేమాభిషేకం కానివ్వండి, లేకపోతే తాత మనవడు కానివ్వండి, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్నో అలాంటి చిత్రాలు తీసి మరి ఈరోజు మా మధ్యలో లేకపోవడం, మా కేవలం కాపు జాతికే కాకుండా సినీ ఇండస్ట్రీకే కాకుండా అందరికి కూడా అంటే ఎదిగేటువంటి ప్రతి హీరోయిన్లు కానీ హీరోలకు కానీ సినిమా రంగం మీద ఆసక్తి ఉన్న వారందరికీ కూడా తీరని లోటు అని భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనసా వాచం.